హాయ్ అండి, ఈసారి సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళినప్పుడు నేను ఒరిస్సా వెళ్ళాను మా పిన్ని వాళ్ళ ఇంటికని లాస్ట్ షాట్ లో చెప్పాను కదా. ఈసారి మేము వెళ్ళిన బెస్ట్ ప్లేసెస్ లో ఈ గండహాతి వాటర్ ఫాల్ అయితే ఒకటండి. సమ్మర్ కదా వాటర్ ఫ్లో ఉండదేమో అనుకున్నాం, అందుకని జస్ట్ అలా చూడటానికనే వచ్చాము. కానీ చూసాక మేమైతే షాక్ అయ్యాం. ఈ గండహాతి వాటర్ ఫాల్ ఒరిస్సాలో ఉంటుంది. గొప్పిలి విలేజ్ నుంచి హాఫ్ అన్ అవర్ జర్నీ. నేనైతే 5 years బ్యాక్ అనుకుంటా ఈ గండహాతి వాటర్ ఫాల్ కి అయితే వచ్చాను. ఇదైతే సెకండ్ టైం నేను రావడం. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయితే ఉందండి. వాటర్ ఫాల్ కి ఒక సైడ్ న చాలా పెద్ద చిల్డ్రన్ పార్క్ అయితే ఉంటుంది. ఇదైతే బెస్ట్ పిక్నిక్ స్పాట్ అండి. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ నుంచి కూడా వస్తూ ఉంటారు. మేమైతే సమ్మర్ కదా వాటర్ ఉండదేమో అనుకున్నాం, బట్ 2 days అయితే కంటిన్యూస్ గా వర్షాలు పడేసరికి ఇంత ఫ్లో అయితే వచ్చేసింది. వాటర్ ఉండకపోవచ్చు అని మేము స్నానానికి కూడా ఏం తెచ్చుకోలేదండి. ఇక్కడ స్నానం చేస్తున్న వీళ్ళందరినీ చూసి చాలా ఫీల్ అయ్యాను. ఇంత దూరం వచ్చి ఈ వాటర్ ఫాల్ లో స్నానం చేయలేకపోయామే అని. ఈ గండహాతి వాటర్ ఫాల్ చుట్టూ గ్రీనరీతో చాలా అందంగా ఉంటుంది. గండహాతి పక్క విలేజ్ లో అమ్మవారి సంబరాలు అయితే అవుతున్నాయి, అందుకని వాటర్ ఫాల్ దగ్గర కూడా కాస్త జనాలు ఎక్కువగానే ఉన్నారు. నాకు వాటర్ ఫాల్ లో స్నానం చేయడం అంటే చాలా ఇష్టం, బట్ మాకైతే ఈసారి కుదరలేదు. యాక్చువల్ గా ఈసారి సమ్మర్ హాలిడేస్ కి వచ్చిన మా శ్రీవారి కజిన్స్ అందరం కలిసి ఇక్కడ పిక్నిక్ ప్లాన్ చేశాము. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వాటర్ ఉండదేమో అని చెప్పేసి క్యాన్సిల్ చేసేసారు. బట్ మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా ఇటైతే వచ్చేసాం. ఈ వీడియో చూసాక నన్నైతే డెఫినెట్లీ తిట్టుకుంటారు, మాకు వాటర్ ఉండవు అని చెప్పేసి క్యాన్సిల్ చేసేసారు, బట్ మీరైతే వెళ్ళిపోయారు అని. ఎనీవేస్ నెక్స్ట్ టైం అయినా ఇక్కడ పిక్నిక్ ప్లాన్ చేయాలి. మొత్తానికి గండహాతి వాటర్ ఫాల్ కి అయితే వెళ్ళాం గానీ వాటర్ లో తడుస్తూ ఎంజాయ్ చేయలేకపోయాం. ఎండ పెరిగే కొద్దీ వాటర్ ఫ్లో కాస్త తగ్గుతుంది అనిపించింది నాకైతే. ఇదైతే పక్కనే ఉన్న చిల్డ్రన్ పార్క్. అక్కడ మా దర్శ్ భలే ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పార్క్ కూడా చాలా బాగుంది. అప్పటికే ఆఫ్టర్నూన్ 1 అయితే అయిపోయింది, బట్ ఇంటికైతే వెళ్ళాలనిపించట్లేదు, అంత బాగుంది ఈ ప్లేస్. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ గండహాతి వాటర్ ఫాల్ అయితే బెస్ట్ పిక్నిక్ స్పాట్ అండి. ఇక్కడికి పిక్నిక్ కోసం అని వస్తే ఇంట్లోనే చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేనండి గండహాతి వాటర్ ఫాల్ గురించి అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ లో చెప్పండి. ఈ గండహాతి వాటర్ ఫాల్ దగ్గర ఈ ఏరియాలో పండే ఫ్రూట్స్ అండ్ కొండ చీపులు కూడా అమ్ముతూ ఉంటారు. అంతేనండి, ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థాంక్స్. వీడియోని అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.